ఇండియాలోని రిచెస్ట్ ప్లేయర్ గానే ఖచ్చితంగా లోకేష్ గేమర్ అండ్ విఆర్ గేమర్స్ అంటారు అంతేనా? కానీ మన ఫ్రీ ఫైర్ లోని కొంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు మీ మోడరేటర్స్ అయితే కదా అట్లా అని చెప్పి పార్ట్నర్ ప్రోగ్రామ్స్ లో కూడా లేరు. బట్ నేను వాళ్ళ ఐడి చూపించిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? ఓ భాయ్ ये क्या है? ఇంకొంతమంది ఇలా కూడా అంటారు, నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. అండ్ ఐడీస్ వర్త్ ఎంతో తెలుసా? 1 to 10 crores ఈజీగా ఉంటాయి. అది లేక చూసుకుంటే నేను రిచెస్ట్ ప్లేయర్, నా దగ్గర కూడా హిప్ హాప్ ఉంది, మంచి మంచి బడ్డీల్స్ ఉన్నాయి, బుట్టలో కూడా ఉందిగా. అండ్ ఇక్కడ వరకు చూసావు కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమా. అండ్ మీ ఐడి ఎన్ని క్రోర్స్ కి వర్తో మీరే ఫన్నీగా కమెంట్ చేయాలి, ఓకే? అండ్ ఇంకో విషయం, ఆ కమెంట్ చేయడం కానీ నేను ఏప్రిల్ ఫుల్ అయిపోవాలి. ఐడి నెంబర్ 5 కనుక చూసుకుంటే ఈ తెలుగులోంచి తీసుకొని పడింది అనమాట. ఈ ఐడి వచ్చేసరికి మున్నాబాయ్ గేమింగ్ అని ఒక యూట్యూబర్ దగ్గర నుంచి తీసుకొని పడింది, అంటే తన ఓన్ ఐడి ఇది. అరే డిఫరెంట్ గా వచ్చేసరికి ఈ ఐడి మాత్రం ఎన్ని క్రోర్స్ వర్తో మీరే చూస్తారు కదా, ఖచ్చితంగా షాక్ అవుతారు. 2 hours ఎగో లాగిన్, లెవెల్ చూసుకుంటే మాత్రం 85 ఇక్కడ ఇంప్రెషన్ వచ్చేసింది, ప్లస్ వి బ్యాడ్జ్ కూడా ఉంది. ఇంకా నేమ్ అండ్ ఆ ఫాంట్ చాలా బాగుంది. ప్లస్ వచ్చేసరికి గిల్డ్ టీమ్ ఎంబీజీ అనే గిల్డ్ అయితే ఉందన్నమాట. ప్లస్ లైక్స్ చూసుకో, 85 లెవెల్ కి వచ్చేసరికి నియర్లీ 400 లైక్స్ ఖాతాలో నా లైక్ కూడా యాడ్ అయింది. ఇంకా డైనమిక్ డియోమా చూడు 1435 days అంట, మామూలు విషయం అయితే కాదుగా. ప్లస్ బిఆర్ చూసుకున్నట్లయితే మాత్రం 14.55 KD రేషియో అయితే ఉందన్నమాట, కిల్ అండ్ డెత్ రేషియో అయితే ఉంది. అండ్ బిఆర్ హెడ్ షాట్ రేట్ వచ్చేసరికి 65.5 ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక హ్యాకర్. ఏలూరు బ్యాటిల్ రాయల్ వచ్చేసరికి 28th ప్లేస్ లో అయితే ఉన్నాడు మామ. సో బ్యాచెస్ అయితే చూద్దాము. సో ఎలైట్ పాసెస్ కావచ్చు, బూయా పాసెస్ కావచ్చు. సో మీకు అర్థమైపోతే ప్రతి బూయా పాస్ అనేది తీసే ఉందన్నమాట. అండ్ ఎలైట్ పాస్ కూడా మాక్సిమం వచ్చేసరికి ప్రతి ఎలైట్ పాస్ తీసుంది. దాంతోపాటు వచ్చేసరికి ఈ ఐడి మాత్రం ఎప్పుడు క్రియేట్ అయిందో తెలుసా? సీజన్ 4 లో క్రియేట్ అయింది కరెక్ట్ గా. అరే వావ్, ట్రాప్ ఎలైట్ పాస్ కూడా తీసే ఉంది మామ. నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పాలి. అండ్ తెలిసిందేగా, సో ఎన్ని క్రోర్స్ వర్త్ అని చెప్పి ఇప్పుడే మీకు అర్థమై ఉండాలి. దాంతోపాటు వచ్చేసరికి బిఆర్ ర్యాంక్ చూడు, సో 5 stars గ్రాండ్ మాస్టర్ బోల్తే పబ్లిక్ అని అయితే చెప్పాలి. దాంతోపాటు వచ్చేసరికి విశిష్ చూడు మా విశిష్ అయితే ఏం లేదు, ఒక్కటి కూడా యాడ్ చేయలేదు. సో ప్లస్ వచ్చేసరికి వెపన్స్ కనుక చూసుకుంటే మాస్టరీ ఫైర్ బటన్స్ సంథింగ్ చాలా ఉన్నాయి, ఇంకా మంచి వెపన్ గ్లోరీ టైటిల్స్ కూడా ఉన్నాయి. సో ఇంతకు మించి ఇంకేమైనా కావాలా? సో దాంతోపాటు వచ్చేసరికి ఈ అకౌంట్ లో మాత్రం చాలా కలెక్షన్ ఉంటుంది మామ. సో నేను చెప్తున్నా కదా, రాబోయే ప్రతి ఒక్క ఈవెంట్ ఈ అకౌంట్ లో కనిపిస్తుంది, వచ్చిన ఈవెంట్ ఈ అకౌంట్ లో కనిపిస్తుంది, కావాలనుకున్న ఈవెంట్ కావాలనుకున్న బండిల్ కూడా ఈ అకౌంట్ లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఐడికి వచ్చేసరికి 10 crores ఈజీగా వర్త్ అంటారా? నేను మాత్రం 10 crores ఈజీగా వర్త్ అని నేనైతే అంటాను. అండ్ మీరు కూడా ఒక మాట కమెంట్ చేయొచ్చు కదా, సో ఇన్ని క్రోర్స్ కి ఈ ఐడి వర్త్ అని. ఐడి నెంబర్ 4 కనుక చూసుకుంటే ఈ ఐడి ఎక్కడి నుంచి తీసుకొని పడింది తెలుసా? సో మన టీఎస్జీ బ్రో దగ్గర నుంచి తీసుకొని పడింది, అంటే టీఎస్జీ రితిక్ బ్రో ది ఐడి. ప్రజెంట్ అయితే ఈ ఐడి మాత్రం యాక్టివ్ లోనే ఉంది మామ. లెవెల్ చూసుకున్నట్టయితే 72 ప్లస్ లాబీ ఇంట్రో మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పాలి. అదే యానిమేషన్ మామ, రిక్ కార్పెట్ సంథింగ్ ఏదో ఫోకస్ అనేది ఉంటది మామ, చాలా బాగుంది. దాంతో పాటు బండిల్ చూడు, హిప్పో బండిల్, ప్లస్ హెయిర్ చూడు, ఎలక్ట్రిక్ హెయిర్, ఏంజలిక్ ప్యాంట్. ఓ ప్లేయర్ కి ఎంత మించి ఇంకేమైనా కావాలా? దాంతో పాటు వచ్చేసరికి 336K లైక్స్. వావ్. సో టీఎస్జీ ఆర్మీ గిల్లీలో ఉన్నాడు. ప్లస్ దాంతోపాటు నువ్వు కనుక చూసుకుంటే గేమ్ అయితే పెద్దగా ఆడలేదు, కానీ బట్ ప్రెసెంట్ అయితే యాక్టివ్లో ఉన్నాడు. ఇక్కడ చూసుకో 6 years ఓల్డ్ టైటిల్ ఉంది, దాంతోపాటు ఎలిమినేటర్ టైటిల్ ఉంది. సో రేరెస్ట్ యూఎంపీ స్కిన్ కూడా ఉంది, దానికి అట్రిబ్యూట్స్ లేకపోయినా అదొక రేరెస్టే. ప్లేయర్ లిస్ట్ అయితే ఫుల్ లేదు మావా, నార్మల్ గా రిక్వెస్ట్ పెట్టేశాను, రిక్వెస్ట్ పెట్టడానికి ఉంది, యాక్సెప్ట్ చేస్తారు లేదో తెలియదు కానీ. బట్ ఇక్కడ చూడు నువ్వు, ఇతను వచ్చేసరికి ఒక సీజన్ 1 ప్లేయర్ మావా, సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 సంథింగ్ ప్రతి అలైట్ పాస్ ఉంది. బట్ అలైట్ పాసెస్ తీసిన మాత్రం సీజన్ 2 తీసాడు, సీజన్ 3 తీసాడు, సీజన్ 4, 5, 6 సంథింగ్ ఎట్లయితే తెలియదు, 1 కూడా తెలియదు. టోటల్గా వచ్చేసరికి ఒక 6, 7 ఎలైట్ పాసెస్ తీయలేదు, కానీ తర్వాత వరుస పెట్టి అన్ని తీసుకుంటూ వచ్చాడు. అండ్ ఐడియాలో కావాల్సిన రేరెస్ట్ బండిల్స్ ఉన్నాయి, గోల్డెన్ బండిల్స్ ఉన్నాయి, అవి ఇవి అని ఏం లేదు, ప్రతిదీ ఉన్నాయి. ప్లస్ విశిష్ట్ కూడా తీసుకుని విశిష్ట్ అయితే ఏం లేవు, కానీ గన్స్ లిస్ట్ లో మాత్రం సో మంచి గన్సే ఉన్నాయి. తక్కువ వచ్చేసరికి ఒక 10 crores ఐడి కలెక్షన్ అనేది చాలా ఈజీగా ఉండిద్ది. సో మీకు తెలుసో లేదు, అండ్ చాలా కాస్ట్. సో ఇట్లాంటి ఐడీస్ తీసుకోవడం అనేది దట్టు వచ్చేసరికి ఇది ఒక యూట్యూబర్ అకౌంట్ మావా, అంటే నువ్వే అర్థం చేసుకోవాలి. ఇంకా మరి ఈ ఐడి ఎంతకి వర్త్ అని మీరు అనుకుంటున్నారు? బయటకి కనిపించింది చూడొద్దు, లోపల ఉన్నాయి కూడా చూడండి. తను వచ్చేసరికి హిందీలోనే టాప్ కమ్యూనిటీలో ఉన్న యూట్యూబర్ అతను. అండ్ ఒకసారి నువ్వు కూడా కమెంట్ చేసి, ప్లస్ ఇక్కడ వరకు చూసావు కదా, ఖచ్చితంగా నీకు ఈ వీడియో నచ్చే ఉండాలి, లేకపోతే ఇక్కడ వరకు చూడవు. సో లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయడం చేయకపోవడం నీ ఇష్టం. సో ఐడి నెంబర్ 3 కనుక చూసుకుంటే ఈ ఐడి ఎవరితో కాదు మామ, ఐస్ కోల్డ్ FF. సో ఐస్ కోల్డ్ అంటే తెలుస్తుంది కదా, మన ప్రజెంట్ ఇండియాలో వచ్చేసరికి హైయెస్ట్ లెవెల్ ప్లేయర్ మామ, అండ్ ఫస్ట్ ఇండియాలోనే 100 లెవెల్ కొట్టిన ప్లేయర్ అని చెప్పాలి. ఆహా, ప్రజెంట్ రిలాక్స్ అవుతున్నట్టు నాకు ఎందుకు అనిపించింది. సో ఇక్కడ చూడు బిఆర్ ర్యాంక్ చూడు, మరి గోల్డ్ లో ఉన్నాడు. సో సిఎస్ లో చూసుకుంటే దారుణంగా ప్లాటినం లో ఉన్నాడు. ఇది ఎక్కడ మాస్కోవడం, బట్ ఒకప్పుడు సో ఖచ్చితంగా హీరోయిక్ లేదంటే మాస్టర్, గ్రాండ్ మాస్టర్. ఇంకా గిల్డ్ కూడా ఆహా, ఏమన్నా రిలాక్స్ అవుతున్నాడా. హై స్క్రీన్స్ అంట, లేడీస్ గిల్డ్ లో ఉన్నాడు. అబ్బో మామూలు విషయం కాదు, తన ఓన్ గిల్డే. సో క్వీన్స్ అంటే అందరు అమ్మాయిలే ఉంటారు అని అర్థం. ఈ మాత్రం రిలాక్స్ అవుతారు నేను ఎప్పుడు అనుకోవాలి. 6 years ఓల్డ్ టైటిల్ ఉంది, ప్లస్ మనోడి దగ్గర వచ్చేసరికి 100 లెవెల్ ఎమౌంట్ ఉంది మావా. 1 and only ప్లేయర్ ఇండియాలోనే ఈ ఎమౌంట్ ఉన్న ప్లేయర్. సో 90 లెవెల్ గ్లోబల్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. దాంతోపాటు నువ్వైతే చూడు, సో ఇక్కడ ఎలైట్ పాసెస్ కావచ్చు, బ్యాడ్జెస్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా ఐడి కూడా వచ్చేసరికి సీజన్ 6 లో క్రియేట్ అయింది కదా. సో సీజన్ 6 నుంచి ప్రతి ఒక్క గేమ్ ఆడుతూనే ఉన్నాడు. ఇంకా ఇంక్యుబేటర్, M10 14s అన్నీ ఉన్నాయి. సో బ్యాడ్జ్ ఆల్బమ్ మొత్తం చూసావు కదా. సో చాలా బాగుంది మామ. ఏడెందుకో నాకు చాలా రిలాక్సేషన్ అనిపించింది. అండ్ చాలా కలెక్షన్ ఉంది లోపల వచ్చేసరికి, దాచుంది అదే బాలయ్య అంటాడు చూసావా,
చాలా ఉన్నాయి వెనకాల, అదే చాలా ఉన్నాయి లోపల, దాచుంచామని చెప్పలా. సో సేమ్ అంతే అనమాట. ఈ ఐడిలో కనిపించట్లేదు కానీ చాలా మంచి కలెక్షన్ దాగుంది. అరే యార్ కలెక్షన్ లేకపోయినా ఐడి 100 లెవెల్ చాలరా, అంతకుమించి ఇంకేం అవసరం లేదు మామ. 10 crores ఏంటంటే 20 crores వర్త్, ఇది 50 crores వర్త్ అని నా ఒపీనియన్. సో మీరెంత అసలు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు దీనికి వర్త్ అనేది ప్రైసింగ్ కమెంట్ చేయండి. రిచెస్ట్ ఐడి నెంబర్ 2 కనుక చూసుకుంటే ఈ ఐడి మాత్రం ఎవరితో కదా మా బాస్ ఆయుష్ అనమాట, అంటే విఆర్ గేమర్స్ ది. సో నువ్వైతే చూడు 5 minutes అగో లాగిన్ జస్ట్, 5 hours అనుకో, బట్ లాబీ యానిమేషన్ మాత్రం ఉంది భయ్య. సో నెక్స్ట్ లెవెల్ అంతే. దాంతోపాటు ఆ బుర్రపాటి ఫ్యాంట్, సో బొమ్మల ఫ్యాంట్, ఆ టీ షర్ట్ వచ్చేసరికి ఇంకా వేరే లెవెల్. అండ్ ఆ హెడ్ మాస్క్ కావచ్చు, మనోడి హెయిర్ కావచ్చు, సో ఆ ఫిస్ట్ స్కిన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మామ. సో ఖచ్చితంగా ఇది 100 crores అని నా ఒపీనియన్ అనిపిస్తుంది, ఎందుకంటే చూడంగానే అనిపించేసింది కదా. సో అట్లాగే అనిపిస్తుంది. సో దాంతోపాటు మనోడి దగ్గర వచ్చేసరికి ప్రతి ఒక్క గోల్డెన్ బండిల్ ఉందంటే ఇప్పటివరకు చూపించిన వాళ్ళ ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి. అండ్ ఈ ఐడిలో మాత్రం ఎక్స్పెషల్గా ఉన్నాయి. ఇదేంటిది ఏదో ఎక్విప్డ్ అని చెప్తుంది, ఏదో టైటిల్ మామ, ఇది హానర్స్ అని చెప్పి ఇండియాలోనే నెంబర్ 1, దాంతోపాటు వచ్చేసరికి రీజనల్ అండ్ గ్లోబల్లో వచ్చేసరికి నెంబర్ 1 అయితే చూపిస్తున్నాడు. ఇది ఎక్కడ మాస్ కామెడీ అయితే నాకు తెలిసి ఫ్రీ ఫైర్ మొత్తం మీద. సో ఎవరి దగ్గర లేని అచీవ్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ 7 years ఓల్డ్ టైటిల్ ఉంది. దాంతోపాటు వచ్చేసరికి రేరెస్ట్ యూఎంపీ స్కిన్, ఎవో గన్స్ అన్ని అలా కనపడుతున్నాయిగా, ఎవో మ్యాక్స్లు. సో దట్ వచ్చేసరికి లెవెల్ 7 ప్రతిది వచ్చేసరికి లెవెల్ 7 సో బాస్ ఆయుష్ అనమాట నేమ్ వచ్చేసరికి. ఒరిజినల్ బాస్ గిల్లులో అయితే ఉన్నాడు. సో విశేష్ అయితే చూద్దాం. విశేష్ అయితే పెద్దగా ఏమనిపించలేదు కానీ. అండ్ బ్యాడ్జెస్ చూసారా, చూద్దాం మామ అవి కూడా ఒకసారి. కావాలంటే క్లియర్గా వచ్చేసరికి అలర్ట్ పాసెస్ చూడు, బూయా పాస్ బ్యాడ్జెస్ చూడు. సో ఇక్కడ మనోడు వచ్చేసరికి సీజన్ 1 నుంచి ఆడుతున్నాడు, ప్లస్ సీజన్ 1 నుంచి కూడా అలర్ట్ పాసెస్ తీసున్నాయి. సో మాక్సిమం ఒక 3-4 మిస్ అయినాయి అంతే, తప్పనిచ్చి అలర్ట్ పాసెస్ తీయడం 3 మిస్ అయినాయి మా 4 కూడా కాదు. సో 3 మిస్ అయినాయి తప్పనిచ్చి ఎందుకు తీసుకోలేదో తెలియదు ఆ టైం కానీ. ప్రతిదీ సో స్టార్టింగ్ నుంచి తీసుకునే ఉన్నాడు. అండ్ ఇతను ఒక వి బ్యాడ్జ్ ప్లేయర్, ఇతని అకౌంట్లో వచ్చేసరికి వి బ్యాడ్జ్ ఉంది. ఇతను ఒక పెద్ద యూట్యూబర్. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో బ్యాడ్జెస్ బై చేసేద్దాము సో అనే సిచ్యువేషన్స్ అండ్ కాంపిటీషన్స్లో కూడా సో లోకేష్ గేమర్ని డిఫీట్ చేసిన ప్లేయర్ ఇతను. సో అంటే మీకు తెలిసే ఉంటుంది విఆర్ గేమర్స్ అంటే లోకేష్ గేమర్ని డిఫీట్ చేసిన ప్లేయర్ అని. ఎట్ ఏ టైమ్ 16 నుంచి 18 లక్షల డైమండ్స్ కూడా టాప్అప్ చేసిన ప్లేయర్, అది కూడా సొంత డబ్బులు పెట్టి. డెఫినెట్ గా ఇది 100 crores వర్త్ మామ. సో మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు, ఎన్ని crores కి వర్త్ అనిపిస్తుందో మీకు కమెంట్ చేయండి. దాంతోపాటు వచ్చేసరికి నెక్స్ట్ ఐడి చూద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 1 ఐడి ఇదే. చలో మరి ఐడి కనుక ఇవిడిదే కాదు, YT బాస్ అనమాట, బాస్ అఫీషియల్ ఒరిజినల్ ఐడి ఇది వచ్చేసరికి. సో 1 hour ఏగో లాగిన్ ప్రెసెంట్ అయితే మనోడు యాక్టివ్ లోనే ఉన్నాడు. దట్టు వచ్చేసరికి లెవెల్ చూసుకో 76 లెవెల్ YT బాస్. దాంతోపాటు వచ్చేసరికి ఇండియాలోనే నెంబర్ 1 గిల్డ్ ఇది. ప్లస్ 123K లైక్స్ అయితే ఉన్నాయి. CS అండ్ BR ర్యాంక్ లో మాత్రం పెద్దగా ఆడుతున్నట్టు అయితే అనిపించట్లేదు. సో ఎందుకంటే నాకైతే ర్యాంకింగ్ అనిపించలా, బట్ 7 years ఓల్డ్ టైటిల్ అయితే ఉంది. సో అండ్ దాంతోపాటు వచ్చేసరికి గోల్డెన్ బండిల్స్ ఉన్నాయి, గోల్డ్ ఎలక్ట్రిక్ హెయిర్ ఉంది, ఎంజిల్కి ప్యాంట్ ఉంది, రేరెస్ట్ స్పిట్స్ ఉన్నాయి బాబాయ్. అండ్ గెడ్డం కూడా ఉంది మామ, శాంటా క్లాక్ సంబంధించింది. ప్లస్ మనోడి దగ్గర వచ్చేసరికి రేరెస్ట్ హిప్ హాప్ క్యాప్, దాంతోపాటు అవతారు బ్యానర్స్. సో అవి వేరే లెవెల్ మామ, చాలా ఓల్డ్ అండ్ చాలా రేరెస్ట్. వాటికి ఒక 10 crores పెట్టేసిన ఆశ్చర్యం అయితే లేదు, అంత బాగున్నాయి అవి. సో దాంతోపాటు గిల్డ్ తెలిసిందేగా, చెప్పాను కదా ఒరిజినల్ బాస్ గిల్డ్లో ఉన్నాడు, ఒరిజినల్ బాస్ గిల్డ్ హోల్డర్ కూడా. ఇదేంటిది నేను అక్కడ ఐడి చెప్తుంటే అక్కడ బయట ఉరుంతుంది, తేడాగా ఉందమ్మా. సో త్వరగా వీడియో కంప్లీట్ చేద్దాం. సో నువ్వైతే చూడు శాంటా క్లాక్స్ గెడ్డా ఉంది, అండ్ రేరెస్ట్ టీ షర్ట్ కావచ్చు, ఫ్యాంట్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పాలి. అండ్ చాలా బాగుంది మా ఐడి వచ్చేసరికి. ఈ ఐడి మాత్రం 100 crores ఈజీగా వర్త్ అని నేనైతే అంటాను, అండ్ 1000 crores వర్త్ అని మీరు అంటారేమో. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేసి చెప్పొచ్చు మీరు ఒకసారి. అండ్ ఎన్ని క్రోర్స్కి ఈ ఐడి వర్త్ అని చెప్పి మీరు చెప్తారు కదా. ప్రొఫైల్ మాత్రం ఎక్సలెంట్ మామ. సో ఇది సిచ్యువేషన్, లాస్ట్ అండ్ ఫైనల్ ఐడి ఇది అనమాట. నెక్స్ట్ ఐడిలో వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఎంతగా మించిన ఒక బెస్ట్ ఐడీస్ అయితే చెప్తాను, ఒక 5. సో వాటిలో మీ ఐడీస్ కూడా చెప్తాను, సబ్స్క్రైబర్ ఐడీసే చెప్తాను ఈసారి, ఓకేనా.